శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల వారు, అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ మనకు సరిపడని రాశి కానీ మనకు సరిపడని జాతకంలో కానీ జీవిత భాగస్వామిని కనుక ఎంచుకునేటట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది తెలుసుకోబోయే ముందు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో పెద్దవాళ్ళు అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎవరు కూడా పెద్దగా జాతకాలను చూడలేదు, పెద్దగా రాసుల్ని వేటిని పట్టించుకోకుండా కూడా వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు హ్యాపీగా కాపురాలు చేశారని చెప్పి అంటూ ఉంటారు కొందరు. కాబట్టి ఇది చూడాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే, వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా సరైన జీవిత భాగస్వామి కనుక వచ్చేటట్లయితే వాళ్ళు హాయిగా ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ రోజున ఒకవేళ ఏదన్నా ఇబ్బంది ఉన్నా, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బాధించబడుతున్నా, అంటే గయ్యాళి భార్య ఉన్నా, దుర్మార్గుడైన భర్త ఉన్నా కూడా ఆ రోజున సమాజానికి భయపడి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమాజం వెలివేస్తుందనే భయంతోనో, కోర్టులు పోలీసులు స్టేషన్లు ఇవంటే భయంతోనో, ఏదో ఒక పరువు పోతుందనేటువంటి భయంతోనో, అనేక రకాల కారణాలతో ఎవరు కూడా విడాకులు తీసుకోవడానికో కోర్టు మెట్లెక్కడానికో ఎవరూ ఇష్టపడలేదు. కానీ ఈ రోజున ఎవరిని ఈ సమాజంలో భరించేటువంటి పరిస్థితి లేదు, ఎవరిని అంగీకరించే పరిస్థితి కూడా లేదని చెప్పచ్చు దాదాపుగా. ఇటువంటి సిచ్యుయేషన్స్లో అవతల ఒక జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అన్ని రకాల చూడాలి. ఈ చూసేటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, గత 20-30 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాము, కానీ చేస్తుంది ఏంటంటే, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టేసి తారాబలం సరిపోయింది, నీకు సంపత్తారైంది, నీకు నైదంతారైంది, పనికిరాదు, సంపత్తారైంది బాగుంది, సాధంతారైంది, ఇంక అసలు తిరుగులేదని చెప్పి ఏదోటి చెప్పి వివాహాలు చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడటం అనేటువంటిది గత 30 సంవత్సరాలుగా అనునిత్యం చూస్తూ ఉన్నటువంటి అంశమే. కనుక ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే మన ఛానల్లో గతంలో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలో చేశాము. ఇప్పుడు అలాగే ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశాన్ని కూడా కాస్త గట్టిగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ఇలా చేయడానికి ఉద్దేశం ఏంటంటే, సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోకపోతే తర్వాత వచ్చేటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ మనకి సరిపడని రాశివారు మన జీవితంలోకి వస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి తెలుసుకోవాలి. వీటితో పాటుగా గతంలో ఎవరైనా సరే మనకి సరిపడిన రాశి వారిని గతంలో తెలుసో తెలియకో ఏదో ఒక కారణంతో వివాహం చేసుకుని ఉంటే ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైన సూచనలు పాటించాలి, అసలు ఎందుకు పట్టలేదు, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మీకు తెలియచెప్పడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా మిథున రాశి వారు గురించి మనం చూద్దాం. మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే, వీళ్ళు చాలా సంభాషణ చతురులు. అంటే ఏదైనా సరే చక్కగా మాట్లాడతారు, కమ్మగా మాట్లాడతారు. కొంతమంది అయితే కమ్మగా పాటలు పాడతారు, కొంతమందికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. వీళ్ళకి ఒక రకమైనటువంటి మానసికంగా ఒక సంతోషకరమైన జీవితం వీళ్ళ దగ్గరే ఉంటుంది. అట్లాగే వీళ్ళ దగ్గర ప్రతి విషయాన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నచ్చకపోతే అత్యంత సీరియస్గా తీసుకునే లక్షణము ఉంటుంది. ఈ రకాల 2 రకాల స్వభావాలు ఈ మిథున రాశి వారికి ఉంటాయి. అయితే ఈ మిథున రాశి వారు ఎక్కువగా కరెక్ట్గా ప్రతి విషయంలోనూ క్యాలిక్యులేటివ్గా ఉంటారు. అంటే ప్రతిదీ లెక్క ప్రకారం నడుచుకోవాలి, లెక్క ప్రకారం ఉండాలి. అంటే వీళ్ళు ఒక రకంగా లెక్కల మాస్టర్లు అని చెప్పచ్చు. ప్రతిదీ లెక్క ప్రకారం ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా ఆలోచించడం వల్ల అవతల వ్యక్తి కాస్త జోవియల్గా ఉంటే వీళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోకూడదు. కనుక మనం గమనించినట్లయితే మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునరసు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో ఉన్న వాళ్ళందరూ మిథున రాశిలో ఉంటారు. వీళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే, మొట్టమొదటిగా మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇక్కడ ఎందుకు చేసుకోకూడదు? ఒకే రకమైన స్వభావం, లైక్ మైండెడ్ మెనెస్ కదా, చేసుకోవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ చాలా తప్పు. కారణం ఏంటంటే, ఒకే రాశి వాళ్ళని చేసుకుంటే 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అని కూడా చెప్తుంటారు. వీటితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2025 సంవత్సరాన్ని కనుక గమనిస్తే ఇద్దరికీ ఒకేసారి కంటక శని ప్రారంభం అవుతోంది. ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, ఈ అర్ధాష్టమ శని ఇటువంటి వచ్చేటప్పుడు కానీ, గ్రహగతులు మారినప్పుడు కానీ ఒకేసారి ఇద్దరికీ వస్తాయి. అంటే మిథున రాశి స్త్రీ మిథున రాశి పురుషుడిని వివాహం చేసుకుంటే ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని వచ్చిందనుకోండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, వీటిల్లో శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, ఎక్కువ శాతం మందికి వృత్తిలో మంచి హైక్ ఇస్తాడు, జాబులో ప్రమోషన్స్ ఉంటాయి, శాలరీస్ పెరుగుతాయి, కొంతమంది అయితే మంత్రులు అవుతుంటారు, ముఖ్యమంత్రులు అవుతుంటారు, ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటితో పాటుగా
ఆయన చేసేటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి కదా. వాటిల్లో మరి ముఖ్యమైనది ఏంటంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు. కుటుంబం వల్ల అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, భేదాభిప్రాయాలు ఏర్పడటం, వాగ్వివాదాలు జరగటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా మిథున రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక రెండవది, మిథున రాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు. అంటే 2, 12 స్థితి. మిథున రాశి నుంచి కర్కాటక రాశి 2, కర్కాటక రాశి నుంచి మిథున రాశి 12. ఈ ద్విద్వాదశ స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. ఒకవేళ చేయవలసి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి అని అంటే, కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి పురుషుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసి, సప్తమాధిపతి, లగ్నాధిపతి, కళత్రకారకుడు, వీళ్ళ యొక్క కాంబినేషన్స్ 21 రకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఎట్లాగొట్లా చేసేసారనుకుందాం, సహజ సిద్ధంగానే సున్నితమైన స్వభావం ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళు, క్యాలిక్యులేటివ్గా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళేమో ఊహాజీవులు, మిథున రాశి వాళ్ళేమో ప్రాక్టికల్ పర్సన్స్. కాబట్టి వాళ్ళు వీళ్ళని దాదాపుగా డిప్రెషన్లోకి నెట్టేస్తారు. కొంతకాలం పాటు ఇక చీకటి జీవితంగా మారిపోతుంది కర్కాటక రాశి వాళ్ళది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇక మిథున రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. మిథున రాశి, వృశ్చిక రాశి అసలు వీళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకోగానే చచ్చినా చేసుకోవాలనుకోరు. ఇది ఫస్టే తేలిపోతుంది. పొరపాటున కూడా చేసుకోరు. దురదృష్టవశాత్తు పొరపాటున గనక చేసుకుంటే ఇద్దరిలో ఒకళ్ళకి ఖచ్చితంగా గండవన్నా ఏర్పడుతుంది, ఆరోగ్యం పూర్తిగా నశిస్తుంది. లేని పక్షంలో మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే కోర్టుకు వెళ్ళేటువంటి ఒక 100 జంటలు తీసుకున్నాం అనుకోండి, వాటిల్లో 90 జంటలు ఈ కాంబినేషన్ ఉంటాయి. అంటే 10 మంది వెళ్తే ఖచ్చితంగా విడాకులు వచ్చేటువంటి వాళ్ళు తీసుకుంటానికి ప్రయత్నం చేయడం వేరు, విడాకులు రావడం కూడా వేరు. విడాకులు వచ్చి తీరేటువంటి జంట అంటే ఏదన్నా ఉంది అంటే మిథున రాశి, వృశ్చిక రాశి కాంబినేషను. దీంట్లో స్త్రీ పురుషుల ప్రమేయం లేదు, పొరపాటును కూడా చేసుకోకూడదు. ఇక తదుపరి ధనుసు రాశి. ఇది సమసప్తక స్థితి అంటారు. మిథున రాశి వాళ్ళు కొంత వ్యంగ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే కొంచెం వ్యంగ్య బాణాలు వదులుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళని వ్యంగ్యాస్త్రాలతో సంధిస్తూ ఉంటారు, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు. ధనురాశి వాళ్ళు ఏది చేయాలనుకున్నా సూటిగా స్పష్టంగా టార్గెటెడ్గా చేస్తూ ఉంటారు. ఇటువంటి కాంబినేషన్లో వీలైనంత వరకు ఈ సమసప్తక స్థితిలో కూడా చేయకుండా ఉండటమే మంచిది. అంటే మిథున రాశి, ధనురాశి కూడా చేయకుండా ఉండటమే మంచిది. ఇక తర్వాత రాశి మకర రాశి. ఇది ఇంకా ప్రమాదకరం. మిథున రాశి వారు మకర రాశి వారిని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. మిథున రాశి నుంచి మకర రాశి అష్టమ స్థితి, మకర రాశి నుంచి మిథున రాశి షష్ఠ స్థితి, షష్టాష్టక స్థితి. ఈ స్థితిలో వివాహం చేసుకుంటే ఖచ్చితంగా అనేక రకాలైన అప్పుల పాలవటం, రోగగ్రస్తం అవటం, వీళ్ళలో ఒకళ్ళకి ఖచ్చితంగా ఒకటికి మించినటువంటి శస్త్రచికిత్సలు జరగటం, యాక్సిడెంట్స్ అవ్వటం, ప్రాణాపాయ పరిస్థితులు రావటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా ఇటువంటి వాళ్ళు అంటే ఈ కాంబినేషన్లో మిథున రాశి, మకర రాశి కాంబినేషన్లో వివాహం చేసుకోకూడదు. దీంట్లో స్త్రీ పురుష భేదమే లేదు. ఇక చివరిగా మిథున రాశి వారు వృషభ రాశి వారిని చేసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశ స్థితి, అంటే 12-2 స్థితి. ఈ 12-2 స్థితిలో 2-12 స్థితిలో కూడా ఏమవుతుందంటే మిథున రాశి నుంచి వృషభ రాశి 12, వృషభ రాశి నుంచి మిథున రాశి 2. ఈ స్థితిలో వీలైనంత వరకు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివాహం కనుక చేయవలసి వస్తే మిథున రాశి స్త్రీని వృషభ రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అంతేగాని రివర్స్లో చేసుకోకూడదు. చేసుకుంటే వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళు కొంత ఆత్మన్యూనత భావానికి గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు. కొంతమంది వీళ్లలో బుధుడు సక్రమంగా లేనటువంటి వాళ్ళు, శుక్రుడు నీచిపెట్టినటువంటి వాళ్ళు కొంత ఆత్మహత్య ప్రయత్నాలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక పొరపాటును కూడా ఈ మిథున రాశి, వృషభ రాశి కాంబినేషన్ అనేటువంటిది పనికిరాదు. ఒకవేళ నేను చెప్పినట్టుగా చేయవలసిన పరిస్థితి ఉంటే మాత్రం 21 రకాల పొంతనలు చూడాలి, లగ్నాధిపతుల మైత్రి చూడాలి, అలాగే సప్తమాధిపతుల మైత్రి చూడాలి, కళత్రకారకులైనటువంటి కుజశుక్రుల యొక్క స్థితి చూడాలి. ఇవన్నీ చూసే చేయాలి. కానీ 23 పాయింట్లు వచ్చినాయి, 44 గణాలు వచ్చినాయని ఏది పడితే అది చేసేటట్లయితే మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కంక్లూజన్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు మిథున రాశి వారిని, కర్కాటక రాశి వారిని, వృశ్చిక రాశి వారిని, మకర రాశి వారిని, అలాగే వృషభ రాశి వారిని వివాహం చేసుకోరాదు. కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు తప్పనిసరిగా చక్కటి జీవిత భాగస్వామిని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.